ఇండియన్ సెంట్రల్ బడ్జెట్ 2026 అండ్ 2027లోని కీ పాయింట్స్ని ఒకసారి చూద్దాం. ఈ బడ్జెట్ మొత్తం ఈ ఏడాది 53,47,315 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. గతేడాదితో కంపేర్ చేస్తే ఇది 7.7% ఇంక్రీజ్ అయింది. ఒకసారి కేటగిరీల వారీగా పరిశీలిస్తే రక్షణ రంగానికి 7,84,678 కోట్లను కేటాయించడం జరిగింది. రోడ్డు రవాణా రహదారుల కోసం 3,09,875 కోట్లను కేటాయించడం జరిగింది. రైల్వే శాఖకు వచ్చేసి 2,81,377 కోట్లను కేటాయించడం జరిగింది. వీటిలో 7 కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లు నిర్మించనున్నారు. ఇక గ్రామీణ అభివృద్ధి కోసం, పల్లెలే పట్టుకొమ్మలు కాబట్టి గ్రామీణ అభివృద్ధి కోసం 1,97,023 కోట్లను కేటాయించడం జరిగింది. వ్యవసాయము మరియు రైతు సంక్షేమం కోసం 1,40,529 కోట్లను కేటాయించడం జరిగింది. విద్యాశాఖకు వచ్చేసి 1,39,289 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక పథకాలకు ఒకసారి పరిశీలిస్తే పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే ఉచిత రేషన్ కోసం 2,27,000 కోట్లను కేటాయించడం అయితే జరిగింది. యూరియా సబ్సిడీకి 1,16,000 కోట్లను కేటాయించడం జరిగింది. బయోఫార్మాను ఇంక్రీజ్ చేయడానికి, దేశీయంగా మందుల తయారీని పెంచడానికి 10,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఎంఎస్ఎంఈల కోసం అంటే చిన్న పరిశ్రమల కోసం 10,000 కోట్లను కేటాయించడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీగా 14.03 లక్షల కోట్లు చెల్లిస్తుంది. ఇక పెన్షన్ల విషయానికి వస్తే 2.96 లక్షల కోట్లను పెన్షన్లకు కేటాయించారు. ఇక రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు వచ్చేసి 1.29 లక్షల కోట్లుగా ఉంది. ద్రవ్యలోటు జీడీపీలో 4.3% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.